బంగ్లాదేశ్లో చంపేస్తున్నారు, దాడులు చేస్తున్నారంటే అట్లా ఉండాల్సిందే నియంత. కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన కూతలు కూసే పిచ్చి సన్నాసులారా, రేపు పొద్దున ఇప్పుడు అదేదో గొప్ప విశేషం అనుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్ యాజిటేషన్ పేరుతో జరిగింది ఒక మత విధ్వంసం. అది ఇంకా అర్థం కాకుండా ఎవరో ఎదవలు బుర్ర తక్కువ సన్నాసులు మేధావులు అనే ముసుగులో ఉండేటువంటి పనికి మాలిన దద్దమ్మలు చెప్పేదా కనుక నమ్మితే చివరికి మీ కొంప మీదకి వచ్చిన రోజున ఒక్క దిక్కు ఉండదు. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఏంటంటే, ఈ వంక పెట్టుకుని స్టూడెంట్స్ యాజిటేషన్ పూర్తయిపోయింది, కొత్త నాయకుడు కూడా వచ్చాడు. కానీ ఎందుకని వెంటాడుతున్నారు, ఎందుకు వేటాడుతున్నారు, ఎందుకు చంపేస్తున్నారు? చివరికి హిందువుల్ని శవాలని వేలాడ తీస్తున్నారు, గుళ్ళు కూలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారు. అరాచకం జరుగుతూ ఉంటే అదేదో మోడీ లాంటి నియంత చూస్తే అట్లాగే ఉంటుంది. ఇట్లాంటి దరిద్రపు దిక్కుమాలినటువంటి పోలికలు పెట్టే వెధవలకి రేపు పొద్దున ఇక్కడ అట్టా జరిగితే పట్టు చచ్చేది నువ్వు కూడా, నిన్ను కూడా వేలాడదీస్తారు. అంతేగాని నిన్నేదో బాగా మాట్లాడావని ఎవడు ప్రేమించడు. తప్పు అన్నటువంటి దాన్ని తప్పు అని ఖండించకపోతే, ఇట్లాంటి అమానవీయమైనటువంటి చర్యలని నెత్తిన పెట్టుకుని పూజిస్తే రేపు పొద్దున ఆ పూజలో నీ ఫోటో కూడా ఉంటుందనేది గుర్తుపెట్టుకో.